డ్యాన్స్ అకాడమీ ఫంక్షన్కి అందరూ కూడా రెడీ అవుతారు. అప్పుడు కృష్ణప్రసాద్ కూడా శారద అక్కడికి వస్తుందని ఆశపడి అందంగా రెడీ అయ్యి భూమి దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడు భూమి, మామయ్య, శారద అత్తయ్య నాకు ఫోన్ చేసి ఫంక్షన్కి రావట్లేదని చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ నాకు వస్తున్నానని మెసేజ్ చేసిందమ్మా అని అంటూ ఉంటాడు. మామయ్య, అత్తయ్య నాకు రావట్లేదని చెప్పి మీకు వస్తున్నానని మెసేజ్ చేసిందంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమైందా? మీరే వెళ్ళి స్వయంగా తనని తీసుకురావాలని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ శారద కోసం అని చెప్పి గగన్ ఇంటికి వచ్చి శారద శారద అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. శారద కిచెన్లో నుండి కంగారుగా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, ఏంటండి, నేను సంతోషంగా ఉండాలని బతికుండాలని మీకు లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, శారద, ఈరోజు నేను వచ్చింది మన జీవితం గురించి మాట్లాడడానికి, నేను అన్నిటికీ తెగించేసే వచ్చాను అని అంటూ ఉంటాడు. మరోపక్క అపూర్వ టెడ్డీబేర్ బొమ్మ కోసం అని చెప్పి కొంతమంది రౌడీలను గగన్ ఇంటికి పంపిస్తుంది. ఇంట్లో అదొక్కతే ఉంది, అడ్డొస్తే దాన్ని చంపేసి ఆ బొమ్మను తీసుకురండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పి రౌడీలు శారద దగ్గరికి వస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్, శారద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రౌడీలు ఇంట్లోకి రావడంతో ఎవర్రా మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు. దాంతో మేము ఒక్కరిని కొడదామని వచ్చాము, ఇప్పుడు నువ్వు కూడా అరుస్తున్నావు కాబట్టి ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది అని చెప్పి రౌడీలు కృష్ణప్రసాద్ని ఒక్కసారిగా తొయ్యడంతో కృష్ణప్రసాద్ కింద పడిపోతాడు. ఆ తర్వాత శారద ఏమండి అని అరుస్తూ ఉంటే రౌడీలు శారదని కూడా గట్టిగా పట్టుకొని అడ్డొచ్చిన కృష్ణప్రసాద్ గొంతు నురుముతో కృష్ణప్రసాద్ ప్రాణాలు తీస్తూ ఉంటే శారద ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ప్రమాదంలో ఉన్న శారదను కృష్ణప్రసాద్ని గగన్ కాపాడుతాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.